ఆ పిల్ల అలా చేసినందుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అల్లుడు గారు. అయినా అసలు ఆ పిల్ల ఎవరని, అదేదో అందని మీరిలా వెళ్ళిపోతారా? వర్ష, నువ్వైనా ఆపమ్మా. మీరు నన్ను ఎందుకు ఇలా సందిగ్ధతలో పడేస్తున్నారు అత్తయ్య గారు? నేను చెప్తున్నాను కదా మీకు, మీ విషయంలో నాకు ఎలాంటి ఆక్షేపణ లేదు. ఇదంతా మీ ముద్దుల పిల్ల చేసిందే, క్షమాపణ అడుగు. వెళ్ళకండి అన్నయ్య గారు. పైగా రేపేగా వర్షం నిశ్చితార్థం. మీరిలా వెళ్తే మగపిల్లివారు ఏమనుకుంటారు? మరి నా గౌరవ మర్యాదలు మాట్లాడి చెల్లెమ్మా, ఎన్నాళ్ళని ఈ ఇంట్లో ఇలా అవమానాలు సహితమంటావు? మావయ్య, మావయ్య కొంచెం ఉండండి మావయ్య, ప్లీజ్ మావయ్య. గంగ చాలా పెద్ద తప్పే చేసింది, మీరు ఉండండి మావయ్య. మీరు చాలా మంచివారు కదా, మీరు తన కోసం హోంవర్క్ కూడా చేశారు, కానీ తనేం అర్థం చేసుకోలేదు. తన మాట ఏం పట్టించుకోకండి, ప్లీజ్ వెళ్ళకండి మావయ్య. మావయ్య ప్లీజ్ మావయ్య. ఎంత బాధపడుతున్నాడో చూడు మా చిన్న. మావయ్య ఏడవకు నాన్న, ఏడవకు, ఏడవకు. అరే ఏమైంది అల్లుడు గారు? ఏమైంది? ఆరోగ్యం బాగుంది కదా? ఏదో నీరసంగా ఉంది అత్తయ్య గారు. నీరసం రాకుండా ఎలా ఉంటుంది? రాత్రంతా మీరు హోమం చేస్తూనే ఉన్నారు, ఏమీ తాగలేదు, తెల్లేదు. అరే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారే, వెళ్ళండి, వెళ్ళి షర్బత్ తీసుకురండి. వెంటనే టిఫిన్ సిద్ధం చేయకూడలా? చూసారా పాపం, మీరు వెళ్ళిపోతున్నారంటే చిన్న ఎంత బాధపడుతున్నాడో చూడండి. నాన్న చిన్న, నేను మీ మావయ్యని అలా వెళ్ళిపోనిస్తానా? మీ మావయ్య కూడా సాగర్ని వదిలేసి వెళ్ళిపోరు కదా అల్లుడు గారు? తీసుకెళ్ళి చిన్న, మీ మావయ్య చేత టిఫిన్ చేయించు. వెళ్ళు, వెళ్ళి కోడలా వెళ్ళిపెట్టు. ఒక మాట చెప్పండి చిన్నమ్మ, అది అల్లుడి గారి ప్రవర్తన నాకు కొంచెం వంకరగా కనిపిస్తోంది. ఆయన గంగ అంటే కొంచెమైనా ఇష్టం లేదని అందరికీ తెలుసు. ఆయన కూడా గంగ కోసం మంచినీళ్ళు తెమ్మని నాకు చెప్పారు. చాలా ప్రేమ ఒలకబోశారు గంగ మీద. అదంతా చూస్తే నాకు కొంచెం విచిత్రంగానే అనిపించింది. ఆ పిల్ల మీద ఆయనకి అంత శ్రద్ధ ఎందుకు వచ్చింది? ఇక గంగేమో ఆయనే మంచినీళ్ళలో మాత్రలు కలిపారని చెప్పింది. నాకు ఆ పిల్ల చెప్పింది నిజమేననిపిస్తోంది. గోవిందయ్య గారు, ఇంటల్లుడి విషయంలో అలా అనుకోవడం ఏం బాలేదు. అంతేకాకుండా గంగ చిన్నపిల్ల కదా, ఒకవేళ తను అపార్థం చేసుకొని ఉండొచ్చు. సరే గోవిందయ్య గారు, మీరొక పని చేయండి. మీరెళ్ళి అన్నయ్య గారికి పళ్ళు పలహారాలు ఇవ్వండి. అన్నట్టు నాతో అన్నట్టు ఇంకెవరితో అనకండి, ముఖ్యంగా అత్తయ్య గారితో. అలాగే. గంగా తల్లి, అవన్నీ అలా ఉంచు, వచ్చి కూర్చో మెల్లగా. ఇదిగో ఈ రసం తాగు. అవన్నీ నేను చేస్తానులే. వద్దు, నేనే చేస్తాను. ఏమొద్దు, మాట్లాడకుండా కూర్చొని రసం తాగు. చాలా బాగుంది. మీకు చెప్పనా, నేను ఎండలో ఆడుకొని వచ్చినప్పుడు కూడా నాన్నగారు ఇలాంటి రసమే ఇచ్చేవారు నాకు. ఏం చెప్పేవారంటే, ఈ రసం తాగితే బుర్ర కూడా చల్లబడుతుంది, వేడి తగ్గుతుందని. ఇప్పుడు బానే ఉందా నీకు? చాలా బాగుంది. సరే, చల్ల చల్లగా ఉంది. ఇంక విశ్రాంతి తీసుకో. నేను పడుకోవచ్చు చిన్నమ్మ గారు? సరే, ఇక నిద్రపో. గంగా తల్లి, ఒకసారి బాగా ఆలోచించి నాకు చెప్పు. ఆ చక్కెర మాత్రలు, అదే మందు, నీ అంతటి నువ్వే నీళ్లలో కలుపుకున్నావా? ఏం కలుపుతున్నావు అందులో? పంచదార గుళికలుంటాయి కదా, అవే నీళ్లలో కలుపుతున్నాను. అవే. ఇవ్వు, నేను కలుపుకుంటాను. అలాగే అలాగే, ఇదిగో కలుపుకో. అవును, కానీ చిన్నమ్మ గారు, అమ్మగారి అల్లుడు గారు నీళ్ళల్లో వేసిందే నేను కలుపుకున్నాను. నేను నా మందు డబ్బాని కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు.
నిజంగా. ఇక ముందు కూడా నువ్వు నా దారికి అడ్డు తగిలేవనుకో, నేను నీకు ఎలాంటి గతి పట్టిస్తానంటే నీకలాంటి గతి ఎలా పట్టిందో నీకే అర్థం కాదు. ఒకరోజు అల్లుడు గారు నాతో ఏమన్నారంటే, నువ్వు గనక నాకు మధ్యలో వస్తే నీకు మంచిది కాదన్నారు. అంటే దాని అర్థం ఏంటి? చిన్నమ్మ గారు, అంటే ఆయన నన్ను చంపేయాలనుకుంటున్నారా? లేదు తల్లి, ఆయనెందుకు నిన్ను చంపాలనుకుంటారు? పైగా ప్రతి మనిషి తప్పు చేస్తుంటారు. నువ్వు నిద్రపో, హాయిగా పడుకో, ఇంకేం ఆలోచించుకో. గంగనైతే నమ్మించేశాను, కానీ నిజమేంటి? అన్నయ్య గారు చెప్పింది నిజమా? గంగ చెప్పింది నిజమా? ఈ విషయం సాగర్ వాళ్ళ నాన్నగారికి చెప్పాలి. మాలతి, చూడు, నా ఫోన్ అక్కడెక్కడ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. చిన్నమ్మగారు, చాలా బట్టలున్నాయి, నేను వెళ్ళి ఆ పని ముగించి మీకు ఫోన్ తీసుకొస్తా. అవన్నీ తర్వాత చూసుకో. ముఖ్యమైన విషయం మీ అయ్యగారితో మాట్లాడాలి. వెళ్ళి ఫోన్ తీసుకురా. అదేమిటల్లుడు గారు, చక్కగా భోజనం చేయండి. రాత్రంతా మీరు ఏమీ తినకుండా ఆ హోమంలో కూర్చున్నారు. బాగా తినాలిప్పుడు. కూతురికి పెళ్లి చెయ్యాలి, చాలా ఉరుకులు పరుగులు పెట్టాలి. మీరు కనుక నీరసించిపోతే పనులని ఎవరు చూసుకుంటారు? అత్తయ్య గారు, ఇప్పుడు నాకు బాగానే ఉంది. రా, తీసుకురా. మళ్ళీ ఇదేంటి బాబు? పాయసం చేయించాను మీకోసం. మీకు పాయసం అంటే ఇష్టం కదా? అత్తగారు, మీరు నన్ను చిన్నపిల్లవాడిని చూసుకున్నట్టు చూసుకుంటున్నారు. సరే, వడ్డించు. అత్తగారు అత్త ప్రేమగా చేయించినప్పుడు తినక తప్పదు కదా. ఇంకొంచెం పెట్టండి గోవిందయ్య గారు. మాలతి, నచ్చిందా అల్లుడు గారు మీకు? నేను నీకేం చెప్పాను? టిఫిన్ చేయడానికి వంటింట్లో నాకు సాయం చేయమన్నాను కదా, నువ్వు అదేం చేయకుండా తిరుగుతున్నావా? గోవిందయ్య గారు, నేనేం తిరగడం లేదు. చిన్నమ్మగారి ఫోన్ కోసం వెతుకుతున్నాను. మిగతా పనులన్నీ వదిలేసి తన మొబైల్ వెతికితేమ్మని చిన్నమ్మగారు చెప్పారు. ఆవిడ అయ్యగారితో ఏదో ముఖ్యమైన సంగతి మాట్లాడాలట. సరే, అయితే అది వెతికి వంటగదికి వచ్చే. సరే. ఆ పులుసు కొంచెం తీసుకురండి, వెళ్ళండి. అత్తయ్య గారు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. నీళ్లేగా, ఇదిగో ఇస్తున్నాను. మంచినీళ్లు కూడా పెట్టరు వీళ్ళు, ఏం చెప్పాలి? ఇదిగోండి నీళ్లు అల్లుడు గారు. అబ్బబ్బా, ఇక్కడ వెతుకుతావా ఫోన్ కోసం? పిచ్చిదానా. అల్లుడు గారు టిఫిన్ తింటున్నారు, వెళ్ళు. ఇక్కడేం గంతులు ఏకర్లేదు, వెళ్ళు వెళ్ళు. అల్లుడు గారు, నేను మందులు వేసుకునే సమయమైంది, నేనిప్పుడే వస్తాను. మీరు ఆ పరోటాలవి బాగా తినాలి, సరేనా? అలాగే అత్తయ్య గారు. గోవిందయ్య గారు, మీకు చెప్పిన పని అయిందా లేదా? చెల్లెమ్మని మాట్లాడనివ్వకూడదు బావమరిది గారితో. అంత తొందరలో ఏం తెలుస్తుంది? మామూలుగా చేయాలనుకుంటుంది, కానీ అసలు దొరికితే కదా. ఎందుకంటే నేను ఇంకొక అంకి కూడా కలిపేశాను కదా. చేసుకో చెల్లెమ్మ, చేసుకుంటూ ఉండు. అవును, ఇందులో నుంచి కూడా మాట్లాడొచ్చు కదా. దీన్నిలా వదిలేయకూడదు. ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను చూస్తాను భార్యాభర్తలు ఎలా మాట్లాడుకుంటారో.
బావమరిది గారికి కనుక గంగ ఆరోగ్యం సంగతి తెలిసిపోయినట్లయితే వెంటనే వచ్చేస్తారు. ఒకవేళ నేనసలు ప్రదీప్ దరఖాస్తునే ఇవ్వలేదని ఆయన ఇరికించాలనుకుంటున్నానని గంగ ఆయనకి చెప్పేస్తే ఆయన రావడానికి ముందే నేను నా పనిని ముగించుకోవాలి. ఇప్పుడు తరువాత చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. అప్పుడు నా గమ్యం నా గుప్పిట్లోనే ఉంటుంది. అదే చేయాలి. మాలతి, ఏమైంది? నా ఫోన్ దొరికిందా? లేదు చిన్నమ్మగారు, దొరకలేదు. నేనెక్కడ పెట్టేశానో ఏంటో. ఏమనుకోకండి అన్నయ్య గారు. పర్వాలేదులండి. విషయమేంటో చెప్పు చెల్లెమ్మా. దేనికి ఆందోళనగా ఉన్నావు? అది నిజానికి నా ఫోన్ వెతుక్కుంటున్నాను నేను. అది కనిపించలేదు. అలాగా? చెల్లెమ్మా, ఇలా చూడండి. ఈ మాలతికేదో బుర్ర చెడిపోయినట్టుంది. చెల్లెమ్మ ఒక పక్క కంగారు పడుతుంది బావమరితో ఫోన్లో మాట్లాడాలని. నువ్వేమో ఫోన్ కనిపించట్లేదని చెప్పావు. అదేమో ఇక్కడే ఉంది బట్టల మధ్య. దీన్ని కూడా బట్టలతో ఉతుకుదాం అనుకున్నావా? నేనైతే ఇల్లంతా వెతికి చూశానే. ఇది ఇక్కడ. పని మీద కొంచెం దృష్టి పెట్టు, తెలిసిందా? ఇదిగో చెల్లెమ్మ, ఇక మాట్లాడుకోవచ్చు బావమరితో. అలాగే. కోడలా, నిరంజన్తో మాట్లాడావా? అత్తయ్య, ఆ పనిలోనే ఉన్నాను. అత్తయ్య, ఆయన ఫోన్ దొరకట్లేదు. నేను ల్యాండ్లైన్ నుంచి ట్రై చేస్తాను. అత్తయ్య, ఇందులో అసలు డైల్ టోన్ రావట్లేదు. నెల నెల అంత డబ్బు కడతాం, కానీ ఎప్పుడు చూసినా ఫోన్ పనిచేయదు. ఇక బావమరిది గారితో మాట్లాడు ఎలా అత్తయ్యా? ప్రదీప్ దగ్గర ఓ మొబైల్ ఉందిగా, దాంట్లోంచి చెయ్యి. అత్తయ్య, ప్రదీప్ ఇంట్లో లేడు. ఎప్పుడొస్తాడో కూడా తెలీదు. వస్తాడులే, వచ్చేస్తాడులే. గోవిందయ్య గారు, చెప్పండి ఇలా అమ్మగారు. రండి. మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఆ ఫోన్ వాళ్ళని వెంటనే తీసుకురండి. ఫోన్ మళ్ళీ చెడిపోయింది. ఇవాళేం లాభం లేదమ్మగారు. అక్కడ పనిచేసే వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. జీతాలు పెంచమని ఆందోళన చేస్తూనే ఉంటారు, కానీ పైసా పని కూడా చెయ్యరు వాళ్ళు. పదండి, నా గదిలో బల్బు పనిచేయడం లేదు, కొంచెం వచ్చి చూడండి. మాలతి, ఇలారా. ఇవాళ ఏది ఏమైనా నాతోనే ఉంటాననే అదృష్టం కూడా ఒట్టు పెట్టుకున్నట్టుంది. పోన్లే, అది మంచిదే. చెల్లెమ్మ బావమరిది గారితో మాట్లాడడానికి కుదరదు. హలో, నమస్తే మావయ్య. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను తల్లి. కొంచెం మీ అత్తయ్యతో మాట్లాడించమ్మా. మాధవి ఫోన్ కోసం ట్రై చేశాను, దొరకటం లేదు. అలాగే ల్యాండ్లైన్ కూడా నాకు దొరకటం లేదు. మరేం పర్వాలేదు మావయ్య, ఇప్పుడే మాట్లాడిస్తాను అత్తయ్యతో. అత్తయ్య, 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 మావయ్య ఫోన్ చేశారు నీకోసం. నా కూతురే నా కొంప ముంచేటట్టుంది. ఎలాగైనా వర్షను అడ్డుకోవాలి. ఇందా 900 రూపాయలు, వెళ్ళు. చెల్లెమ్మా, 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 నిన్ను కొంచెం ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. అదేంటంటే నాకు కొంచెం తలనొప్పి బాగా ఉంది. ఏదైనా మందు ఇవ్వగలవా? అలాగే. మావయ్య, ఇప్పుడే మాట్లాడిస్తాను. అత్తయ్య బహుశా వంటగదిలో ఉండుంటారు. సరే సరే. ఇంట్లో అంతా బాగానే ఉన్నారుగా? వర్ష, ఏమైందమ్మా? ఏం కాలేదు మావయ్య, అంతా బాగున్నారు. ఏదో ఆ గంగకి. ఏమైంది గంగకి? తనకి కొంచెం ఆరోగ్యం బాలేదు, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ముందు గంగని నాతో మాట్లాడమను. ఇప్పుడు ఎలా ఉందో అని గంగని అడుగుతాను. సరే. ఇప్పుడు ఆ గంగ బావమరిది గారితో మొత్తం చెప్పేస్తే. గంగా, మావయ్య ఫోన్ చేశారు, నీతో మాట్లాడతానంటున్నారు.
పాపగారు ఉన్నారా ఫోన్లో? అయితే ఈరోజు జరిగింది మాయకేం చెప్పొద్దు. ఇంటికి దూరంగా ఉన్నారు కదా, కంగారు పడిపోతారు ఆయన. అవునా? నేను మాయకి ఏం చెప్పానంటే నీ ఆరోగ్యం కొంచెం బాగాలేదని చెప్పాను, సరేనా? బాబు, ఏమైంది తల్లి నీకు? ఆరోగ్యం బాగలేదట? వేళకు భోజనం చేస్తున్నావా లేదా? ఏం చేయాలి నేను? నిజం చెప్తే బాబుగారు కంగారు పడిపోతారు. నేను అబద్ధం మాత్రం చెప్పలేనుగా. ముఖ్యంగా బాబుగారికి అస్సలు చెప్పలేను. గంగా, ఏం లేదు బాబు, నేను బానే ఉన్నాను. మీరేం కంగారు పడకండి. ఇంతకీ గంగా నీకేమైంది? మీరెలా ఉన్నారు బాబు? అలహాబాద్ ఊరు చాలా బాగుంటుందా? ఆ, చాలా అందమైన పట్టణం. అంత బాగుంటుందా ఊరు? అక్కడ కూడా బనారస్ల లాగే స్నానాల ఘట్టం ఉందా? అవును, చాలా పెద్ద స్నానఘట్టం ఉంది. నువ్వెప్పుడైనా అలహాబాద్ వస్తే అది చూడొచ్చు, ఊరు చూడొచ్చు. నిజమా బాబు? నేను అలహాబాద్కి రావచ్చా? తప్పకుండా. కానీ అలా రావాలంటే నువ్వు చాలా శ్రద్ధగా చదువుకోవాల్సి ఉంటుంది. నేను చదువుకున్నాను గనక పని మీద ఇక్కడికి వస్తూ ఉంటాను. నిజమే. నువ్వు 5 వరకు ఎక్కాలు కంఠస్థం చేసి నాకు చెప్పావు గదా, నేను చాలా సంతోషించాను. అందుకని నీకు మరో పరీక్ష పెట్టదలిచాను. మరొకటా? నువ్వు నా కుటుంబం అనే అంశం మీద ఒక వ్యాసం రాయాలి. అది కూడా ఏ ఒక్కరి సాయం లేకుండా. అర్థమైందా? వద్దు, మొహం అలా పెట్టుకోకు. నా మొహం ఎలా ఉందో మీకెలా తెలుసు? ఈ ఫోన్లో అన్నీ కనిపిస్తాయా? లేదు, కానీ నాకు మా గంగ గురించి ఎంత బాగా తెలుసంటే, చూడకుండానే అర్థం చేసుకుంటాను మా గంగ మొహం ఎలా మారుతుందో. అలాగే ఎప్పుడు గంగ మొహంలో చిరునవ్వు కనిపిస్తుందో నాకు బాగా తెలుసు. ఇక చెప్పు, నేను చెప్పింది చేస్తావుగా? చూడు, నువ్వు ఈ పరీక్షలో పాస్ అయ్యావంటే నీ చదువు మొదలైపోయినట్టే. వద్దు గంగా, భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు రాయటానికి ముందు ప్రయత్నించు. నువ్వు చేయగలవని నాకు నమ్మకం ఉంది. నాకు నా గంగ గురించి పూర్తిగా తెలుసు. నువ్వు తెలివైన పిల్లవి. నువ్వసలు చేయలేని పనంటూ లేనే లేదు. అర్థమైందా నీకు? సరే, అర్థమైంది. బావమరిదితో అసలు ఈ పిల్ల ఏం మాట్లాడుతుందో తెలియడం లేదు. అల్లుడు గారు, ఇక్కడేం చేస్తున్నారు మీరు? ఏం లేదు అత్తయ్య గారు, గంగ పరిస్థితి ఎలా ఉందో చూడాలనుకున్నాను. ఓ, మీ మనసు చాలా పెద్దది అల్లుడు గారు. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు గంగ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు. అత్తయ్య, తనేదో చిన్నపిల్ల, నేను పెద్దవాణ్ణి కదా. అది నిజమే. రండి, కోడలు టీ పెట్టింది, పదండి. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నేను వినడానికి కూడా కుదరదే. ఆ గంగ బావమరిదితో ఏం చెప్తుందో ఏమో. అరే రండి అల్లుడు గారు, టీ చల్లారిపోతుంది, రండి. అంటే రాయటం నువ్వు నేర్చుకోక తప్పదు. నేను రాగానే నిన్ను స్కూల్లో చేర్పించడం గురించి మాట్లాడతాను. నీ అంతట నువ్వే వచ్చి చదువుకుంటానని చెప్పటం చాలా చాలా మంచి పని చేసావు గంగా. చూస్తూ ఉండు, ఒకరోజు నువ్వు చాలా గొప్పదానివైపోతావు, గొప్ప పేరు తెచ్చుకుంటావు. నీకు సుఖ సంతోషాలు అవన్నీ తప్పకుండా లభించే తీరుతాయి. ఎందుకంటే నువ్వు నా స్నేహితురాలు కాదు గనక. ఎలా అవుతావు నువ్వు? చెప్పు నాకు. నీకు చదవడం రాయడం రాదు, మా ఫ్రెండ్స్ లాగా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. వింటున్నావా? వింటున్నాను బాబు, మీరిప్పుడు చెప్పినట్టే చేస్తాను నేను. వెరీ గుడ్. ఆరోగ్యం జాగ్రత్త. తిరిగొచ్చాక నీతో మాట్లాడతాను.
ఉద్దేశంలో నాకేమీ రాదనేగా, ఏం చేయలేననేగా. కానీ బాబా ఏం చెప్పారంటే నువ్వేమైనా చేయగలవన్నారు. ఆయన నాకు పనిచ్చారు. చూస్తావుగా, నేను చేసి చూపిస్తాను. అప్పుడు నువ్వే ఒప్పుకుంటావు నేను కూడా నీతో సరిసమానమని, నీకంటే తక్కువ కాదని.